ఎప్పుడు వస్తుంది మీ అభినయము మాకు జన్మజన్మాను మర్చిపోని ఆనందం. ఎందుకంటే గారెల కూరలతో తిన్ననాడు ఆనందం గార శ్రద్ధ శోభేద భోజనము తిన్నా అది దుఃఖంగా మారుతుందట. కానీ పరమాత్మ సుధను తోలినప్పుడు మన జీవుడు తాగినట్టివాడు తనమునే మనసును తాగినట్టివాడు తనమునే మనసును మంచి చెడులగినట్టు మత్తులోన బ్రహ్మసుధను బ్రోలు భక్త శిఖామను మరతుడు ఇయము గాఢ మత్తులోన. ఈ గురుదేవుల వారు ఇది శ్రీ శ్రీ సచ్చిదానంద స్వరూపుడు శబరమ్మకు దయగల్ల అన్న బంగారి తండ్రి తత్వవిలాస చదివినటువంటి వారు ఇక్కడ కూర్చున్న మూర్తులు ఇంజనీరు మా బంగారి తండ్రి శబరమ్మకు ఏ జన్మన అన్నో తండ్రో మీరందరూ కూడా తమ్ముడు. మనం అందరం కూడా ఆత్మబంధువులు బిడ్డ. శారీరక బంధువులు బాధ పెడతారు కానీ ఆత్మబంధువులు ఎంతమందమైన బాధ పెడతారు, అనురేలంతైనా బాధ పెట్టారు. అందుకో మన హృదయాలల్లా ఎప్పుడు ఒక్క హృదయముల ఈర్ష ఆస్తిపదము జనించితే సర్వ హృదయాలల్లానే ప్రాక్కపోతుందన్నట్టు. మన శ్వాస ఎట్లా ఉండాలి, ఎప్పటికీ ప్రియంగవారంగా ఉండాలి. దాన్ని పృథివీ తత్వానికి రావద్దన్నట్టు. పృథివీ ఎటువంటిదంటే బహుమాయలు కలిగిన ఉండేది యోగమాయ. అది ఎప్పుడు నెత్తుకొడుతుందో మనకు తెలియదు. అందుకే తస్మాత్ జాగ్రత్త హెచ్చరిక. ఆత్ముడైనటువంటి పరమాత్మతో అనాత్ముడు ముడి ఆత్మ పుణ్యమ్య యోగం అంటారు. ఇప్పుడు మీరు పాడిన పాట మాకు ఏమి వేదం అనిపించదు. దీనికి ఒక దృష్టాంతం. వ్యాసుడు శుకుడు వెళ్ళుతున్నాడు, షోడశ కథతో ఉన్నాడు సుఖబ్రహ్మ. వ్యాసుడు ముసలివాడయిండు. అయితే గంధర్వ స్త్రీలు నగ్నత్వంగా స్నానం చేస్తున్నారు స్వర్ణగుండంలో. అయితే వ్యాసుడు ముందట ఉన్నాడు, సుఖబ్రహ్మ వెనుక ఉన్నాడు. శుకుణ్ణి చూసి వాళ్ళంతా మహిమర్చి శుకుణ్ణి చూసి ఏమి కట్టుకోలేదు. శుకుడు ఎటువంటి వాడు? అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశము నాటినటువంటి వాడు. హిరణ్యకుడిగలేందు సంచరించినటువంటి బ్రహ్మవేత్త. అటువంటి మహానుభావునికి తన శరీరం మీద యాదే పట్టుబుట్టములు కట్టుకున్న కంపు శరీరంతో సుఖంగా కనుకున్నప్పుడు దేయ వ్యామోహం ఉండదు. భగవంతుడు నివసించు తోడు క్రోధాది గుణములు నివసించాయి. హరి సాక్షిగా నివసించాయి, రాముని సాక్షిగా నివసించాయి, శివుని సాక్షిగా నివసించాయి. గాలి పెట్టంగా తుఫాను, గాలి వీతంగానే మేఘములు ఏ విధంగా అంతరించిపోతున్నాయో అశ్వనీయ భక్తి వైరాగ్యమునే బలవిభాతం వీచినప్పుడు అజ్ఞాన సమస్య అంతరించిపోతుంది. చీకటి గదిలో దీపం వెలిగించంగానే అజ్ఞానమైన సమస్య అంతరించిపోతుంది అన్నాడు బిడ్డలాగా. ఈ చిన్నదోలిని మనం ఎప్పుడు కూడా ఏ పాట పాడినా అంతర్గతంగా మార్చినట్టయితే ఎంతో ఆనందం కలుగుతుంది. బహిర్గతంగా వెళ్ళకుంటే కామక్రోధాలను ఎత్తడిగా చేసినట్టయితే మంచిని చెడని ఎప్పుడు కూడా బహిర్గతంగా ఉండద్దు. మన మనసు అంతర్ముఖంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా, మీరంతా నా పిల్లలు మా శరీరం స్త్రీ కాదు పురుషులు కాదు. మా తల్లికి తెలుసు, నా ఎంబడున్న అన్నకు కూడా కొందరికి అర్థం కాకపోవచ్చు. ఈ ఆశ్రమముల కూడా నా గుణము తెలియకపోవచ్చు. నా గుణము తెలిసే వారు సామాన్యంగా నేను అని ఆంకురించలేని బిడ్డ కాదా. ఈ నేను నేనంటలేదు. నేనని నేనన్నానా? నేనని మీరు తెలుసు. ఈ జడము నేనన్నానా? కాదు. ఏ నేనప్పుడు నేనన్న పరిస్థితి. దేవేంద్రుడు జిక్కి చుట్టేది మధ్య నేను. ఈ దేవేంద్రుడు నేను కాదు. నేను ద్రష్టస్వరూపుడు. ఈ ఇంద్రియముల కన్నిటికి ఏది ఆత్మస్వరూపులను అనుకున్నప్పుడు నువ్వు నేను సొంత మీద ఉంటాను. ఇంద్రియములను సుఖబ్రహ్మ కన్నుడైంది కనుక వారికి ఏ ఇంద్రియములు శరీరం వృద్ధలు పడినప్పటికైనా కామక్రోధాదులు వృద్ధలు పడేది. అందుకే భద్రంగా ఉండాలి.
మనకు మన ఋషుడు మనకు తండ్రి. ఈ దేవుని మనం చక్కగా వాడికి దూరత్వములు కాక మనం సుఖపరిచయమైనట్టయితే మనకు గడతలా మనకు అన్నాడు. ఎక్కడ వెతికే అవసరం లేదు, ఆయన చేతిలో ఉంది ముక్తి అంటారు. అందుకంటే వెళ్ళాలా నిన్ను ఆపినందుకు తప్పు క్షమించు, నాకు దోషి వస్తుంది, అది ఆగుతలేదు నేను కాదు నీ చెప్పులు మోస్తా. అందుకు ఇంద్రియములు ఒక్క ఉదయముల భక్తి జయించితే ఆ వాయువు అంతరిక్షంగా వాయుమండలంలోని వచ్చి భరించుకుంటారు. ఆ గాలి మండలంలోనికి వెళితే భక్తుల దగ్గర కూర్చుంటే వారి దివ్యమైనటువంటి అమృతం అమృత తుల్యమైనటువంటి ఆ పరమాత్మ అనేది యుగలికి శ్వాసరూపకంగా వెలువడి మన ఉదయంలోని శ్వాసరూపకంగా వెళ్ళి మనకుండబడిన ఉదయ చంద్రులు తిరో ధనములములు పంచబలములు కామక్రోధాది శతములు దగ్ధాత్మై వారి ఉండబడి దివ్యానుభూతి కలుగుతుంది. అందుకే సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిత్యం, నిత్యత్తే నిర్ముక్తి. శవరమ్మను కూడా నానా రకంగా ఆడుకుంటారు. మేము చూపుకోలేము, చూపుకోలేము, తీపుడము. ఈ పాదరులతో నా రోమరోమాలు కూడా ఏ పాపం వినుకుంటే నాకు పాము గారు అని బిడ్డ నేను చూస్తుండగా నా ప్రాణం నాకేమనిపించదు. నేను ఇంత కష్టపడి బ్రతుకుతున్నవే ఈ విధంగా పంపిస్తానని ఎప్పుడన్నా ఒక బాధ అనిపిస్తాను. మళ్ళా నాకు దేయమే జడబుద్ధి కలిగిందా తండ్రి అని ఆత్మావలోకనం చేస్తా. కానీ ఆత్మస్థితి కలిగినటువంటి పూర్ణత్వకు అయ్యో నీ సృష్టిగా యోగమాయ సుఖత కల్పింపబడినటువంటి జగత్తులో నీ విష్ణుమాయ నీ వడదాటగలుగుతారు తండ్రి. బ్రహ్మాదులైన పట్టి పీడించడం నీ దగ్గర దొరకకుండా ఇష్టం. నీ పదవులు నాకు అవసరం లేదు, నీ ఇంద్ర పదవి అవసరం లేదు, నీ దేవలోకం అవసరం లేదు, కైవల్య పదవి కూడా నాకు అవసరం లేదు, సారూప్య సాహిత్య కైవల్యం కూడా నాకు అవసరం లేదు. ఉపేక్షించుడు ఒక పొందలేదు, ఆపేక్షించుడు కూడా ఒకటి పొందదు. ఉపేక్షించగా అపేక్షించక జన్మ వచ్చింది కనుక శాదుల చందు మానవ ఇకనైన మానవ నీ కుంటే గుణములు కంట మానవా, ఇక మానవా నీ ఉనికి మానవా, నీ మనసును మార్చుకోవా, అంతర్ముఖము కావా, దేవుని చిక్కు తప్పుతావా, దుర్గంధమైనటువంటి విషయ సుఖంలో పడతావా, నిన్ను నీవు గంచెత్తి మత్తెక్కుతావా అని ఎంత తెలియాలి మన ఆత్మ. అప్పుడు మనము దేవుని చిక్కమన్నట్టు. అయితే ఇప్పుడు అమ్మ ప్రియమైన కొడుకులు వీళ్ళందరూ కూడా గోపాల సింగం. ఎందుకంటే చిన్నగా ఉంటుంది ఇంత బుడ్డగా మా పంటకు వచ్చినప్పుడు నా బంగారు తల్లుల స్నేహం. ఎందుకంటే ఈ అలంకారం అంతా నా బిడ్డల దేవంట శంకరవతి కవిది తమ్ముళ్ళందరిది పేరు వస్తలేవు. మా వీణవ కూడా వారి బాగా కృష్ణుడిలో బాగా నాట్యం చేస్తుండ్రు. అలసిపోయింది. విజయ గడపడుతుంది బిడ్డ పండుకుందా పండుకున్నా అలసిపోయింది. బిడ్డలు కూడా ఆడింది. ఎన్నడు ఇల్లు వెళ్ళినటువంటి మా తల్లులు కూడా విమర్శ ఆడింది. నేను మీదికెళ్ళి అప్పుడప్పుడు మనసు బయలుపోకపోయినప్పుడల్లా కూర్చున్నా ఏడ్చిన నాపినందుకు నా తప్పు క్షమించు అంటే నా హృదయముల వికృతి కలిగి మిమ్మల్ని ఆపలేని బిడ్డను అయిపోతాను. ఎందుకంటే మనసు వచ్చిన సంకల్పం చెప్పకపోతే అది మిగిలిపోతే కేరించుకున్నట్టు మనసుకు ఒక ప్రతిబంధకం అవుతుంది. అందుకు నేను చెడప్పులని ఎందుకంటే మీరు నా పిల్లలు కదా, మీరు చేసిన దోషాలన్నీ నాకు వచ్చి మీ పాదమూలితో గీయనున్న పుణ్యం ఉంటే మీ అందరి పాదపద్మం లేదు. మీ అందరినీ కూడా ఉత్తీర్ణం చేస్తున్నా పరమాత్మ. సమస్త సుఖములను రోసి వారి పాదములైన మనసు పూర్వకంగా పంచభూతాల సాక్షి నమ్మినట్లయితే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏ పత్రములు వేస్తున్నాం మీరు, ఏ లేఖలు పంపిస్తాం, ఏ శుభలేఖలు పంపిస్తాం, ఎవరు దూరకొచ్చిందని కూడా ఏ దైవ శక్తి ఉందో అదే తెలుసుకోవడంతో ఇక్కడికి వస్తాం. కోట్ల మంది ఆడిపిల్ల చిన్న చిన్న కూరలు కూడా నన్ను ఎక్కిరించుకుంటా నవ్వుతాం. ఏదనుకుంటా నా గుణము వాళ్ళ దగ్గర ఉంటే నవ్వుతారా? కళ్ళ కొన్ని రక్తదారులు వస్తాయి, నీళ్ళదారుడు కావు. ఎందుకంటున్నా చూడుండి ఎప్పటి ఉంది సొప్ప కలిగే దగ్గర గట్టే రేఖన అన్నాడు. బంగారం వరబట్టిస్తా అన్నట.
వాయువాత్ముడైన పరమాత్మతో అనాత్మల నుండి జీవుడు స్నేహయత్నవానికి ఆత్మానందం లభిస్తుంది. ప్రసూతి వేదన గుడ్రానికి అఖండ ఆనంద సచ్చిదానంద పరబ్రహ్మకు చదువన్నటువంటి భక్తులకే బావునికి తెలుస్తుంది. ఒక పాయ ఉరని ఒక పాయ కాదని మంచి చెడ్డల మంట పసునబడిన మద్దతువులకు తెలియదు బిడ్డారా. ఆత్మకి అర్థమైంది. నడవని బిడ్డ, నేను మిమ్మల్ని తెలిసపరిచినట్టు అంటున్నాను అనుకోకుండా హృదయాలను ఛేదించుకుంది. అందుకే వాళ్ళ సంకల్పం చెప్పుడు రఘువా నేను ఈ సంకల్పంతో పాదబంధువులకు నమస్కారం. చెప్పుడు అంత శంకరవా మార్కండేయవా నడవని బిడ్డ. రవి నడవని బిడ్డ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గంట మీద చందమామలు హనుమామ బాధలన్నీ తీర్పదాను చందమామయ్యో ఏడేళ్ళు నవల